నమస్కారం. శివాభి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రయాణికులకు వసతులు కల్పిస్తాం. రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ్. తిరువెంగళాయపల్లి అరుంధతీయవాడలో జ్వరంతో యువతి మృతి. విలపిస్తున్న కుటుంబ సభ్యులు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలపై ఆర్జేడీ పార్వతికి ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘ నాయకులు. వైభవంగా శ్రీవారికి తిరుకల్యాణోత్సవం. తిలకించిన భక్తజనం. రైల్వే స్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ్ తెలిపారు. గూడూరు రైల్వే స్టేషన్లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. గూడూరులోని రైల్వే స్టేషన్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే ఏసీ గదులు, ఫుడ్ ప్లాజాను ఆయన ప్రారంభించారు. రైల్వే జనరల్ మేనేజర్ రాకతో గూడూరు స్టేషన్కు కొత్త శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా జీఎం శ్రీవాస్తవ్ మాట్లాడుతూ స్టేషన్లో 4వ ప్లాట్ఫారం ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. సింహపురి ఎక్స్ప్రెస్ రైలు రాకపోకల సమయాల్లో మార్పు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈయన వెంట డిఆర్ఎం ప్రదీప్ కుమార్, వివిధ శాఖల హెచ్ఓడీలు, స్థానిక స్టేషన్ మేనేజర్ కుమార్ తదితరులు ఉన్నారు. बाहर आदमी ज़्यादा आपको रिजर्वेशन करेगा सर, तत्काल पूरा बाहर आदमी करेगा, यहाँ के आदमी को रेलवे काउंटर में नहीं मिलेगा सर। मुश्किल हो रही है पैसेंजर्स को, आधा घंटे के लिए रुक दीजिए और गाड़ी यार्ड में उठा को एक गाड़ी आधा घंटा यार्ड चेंज करना पड़ेगा सर। रेलवे इंफॉर्मेशन करेक्ट नहीं आता सर। अब तुम आए तो भी मीडिया को भी नहीं पता सर, कोई हमें इंफॉर्मेशन असल कोई भी नहीं आता सर इधर पास। वैसा नहीं है तो ओपनिंग्स भी नहीं बोलते सर, कोसा भी कोई इधर से anyway this PR thing should सर। और एक इधर वन टाउन में जितना लोग है इधर ज़्यादा है सर, 2 टाउन में, लेकिन 2 टाउन में एक दिन काउंटर चाहिए सर। सर उसको हम ये कर रहे हैं सर, एक JTBS साइड में JTBS तो उसको हम ये नहीं getting only 6-7 tickets we getting, so we have requested him to shift to DRM mentions that other side when we will put one JTBS so that the passengers are सर। सिम्हपुर एसबीआई नाइट 10:30 का बहुत वहाँ उधर हैदराबाद जाने लिए दोपहर 12 बजे जाती है, 11 बजे जाती है। वो टाइम पुराना टाइम करना का यहाँ के बहुत लोग चेंज किया। हाँ चेंज किया था, 9 बजे था उसके लिए सिस्टम के बाद हमारी सारी ट्रेनें लेट होती जो पास टू थी। ये सब चीज़ें छोटी छोटी एक्सरसाइजेज होती रहती हैं। जब ट्रेन पड़ती हैं तो उनको एडजस्ट करना पड़ता है। अगर देखेंगे अगर आपका कुछ ऐसा एन इशू दैट द ट्रेन टाइमिंग्स हैव टू बी ऑन द बैक, we will further look into it. Open this new plaza and I understand some rates are higher and not good places available outside, so this food plaza should be useful to the people from outside as well as train. Even the retiring rooms which have been opened, I will urge my passengers and my outsiders to use the retiring rooms because these will be put on net so that you can make use of these facilities. हम लोगों के यहाँ साउथ सेंट्रल रेलवे की केटरिंग का एक भी कंप्लेंट पिछले 1 साल में नहीं है। आई एम वेरी श्योर ऑन दैट। ये छोटी छोटी कंप्लेंट्स इधर उधर की रेलवेज का आता है, बट हम लोग अपने आप पूरी क्वालिटी इंश्योर। గూడూరు మండలంలోని తిరువెంగళాయపల్లి అరుంధతీయవాడకు చెందిన శ్రీకళ అనే యువతి తీవ్ర జ్వరంతో మృతి చెందింది. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గూడూరు మండలంలోని తిరువెంగళాయపల్లి అరుంధతీయవాడలో నివాసం ఉంటున్న ఈతముక్కల దశరథరామయ్య పెంచిలమ్మల కుమార్తె శ్రీకళ జ్వరంతో బాధపడుతూ గురువారం మృతి చెందింది. గత 4 రోజులుగా జ్వరంతో బాధపడుతూ నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతి చెందిన యువతి శ్రీకళ నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రైనీ నర్సుగా పనిచేస్తోంది. గత 15 రోజుల క్రితం కాలనీకి శ్రీకళ రావడం, వెంటనే జ్వరం రావడం చోటు చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే వైద్యులు మాత్రం కేవలం జ్వరంతో మృతి చెందలేదని చెబుతున్నారు. త్వరలో వివాహం చేయాలనుకున్న సమయంలో తమ కుమార్తె శ్రీకళ మృతి చెందడం తమకు బాధిస్తోందని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. అమ్మాయికి జ్వరం వచ్చింది, భాస్కర్ అక్కడ తీసుకున్నాము. భాస్కర్ అక్కడ రక్త పరీక్షలు అన్నీ చేసిండు, మా ఇంజక్షన్లు అవి రాయించిండు. అక్కడ వచ్చినాము, జ్వరం తగ్గలేదు. మళ్ళీ రామచంద్రరెడ్డి హాస్పిటల్కి వెళ్ళినాము. రామచంద్రరెడ్డి హాస్పిటల్లో ట్రిపుల్ 1 గంటకి జాయిన్ అయినాము. 1 గంటకి జాయిన్ అయ్యి వాళ్ళు ఐసీయూలో పెట్టారు.
ఐసీయూలో పెట్టినాక మళ్ళీ రాత్రి 1 గంటకి మాకుండా కాదని మళ్ళీ బొల్లునాడికి చేర్చినారు. అక్కడి నుంచి మాకేం తెలియదు సార్ అని. సిద్ధు హాస్పిటల్లో చేస్తున్నది నర్సుగా. అక్కడి నుంచి మేము ఇంటికి రప్పించేసుకున్నాము. రప్పించుకుని 1 నెల పానీయకుండా చేసి అప్పటి నుంచి అమ్మాయి ఇంటికనే నిలబడిపోయి ఆ జ్వరం వల్లనే అమ్మాయి తిరువెంగళపల్లిలో గత వారం రోజుల నుంచి జ్వరాలు ఉన్నాయి. దానికి సంబంధించిన నోటిఫై చేసి వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలు అనగా అబేట్, పాలతీన్ స్ప్రే జరిగించడం, మెడికల్ క్యాంపు, రక్త నమూనాలు సేకరించడం జరిగింది. అది డిఎంహెచ్ ఆఫీస్ నెల్లూరుకు కూడా పంపించడం జరిగింది. దాంట్లో మలేరియా అని చెప్పి బయటపడినాయి. దానికి సంబంధించిన మందులు కూడా పెట్టడం జరిగింది. కొంతమంది టైఫాయిడ్ కూడా ఉంది. అంతేగాని వైరల్ ఫీవర్స్ కానీ ఎవరికి లేవు, డెంగ్యూ ఫీవర్స్ ఎవరికి లేవు. ఈ రీసెంట్గా ఒక అమ్మాయి, శ్రీకళ అనే అమ్మాయి, 20 సంవత్సరాల అమ్మాయి, నెల్లూరులో, ఆమె తిరువంగపల్లి స్వస్థలము, నెల్లూరులో నర్సింగ్ కాలేజీలో నర్సుగా ట్రైనింగ్ చేస్తూ ఉంది. ఆమె ఈ మధ్య నిన్న డెత్ అయింది. ఆమె జ్వరం వచ్చి కూడా ఆగిపోయింది. కానీ ఈ మధ్య ఈ డెత్ కారణాలు ఏంటంటే ఆమెకి హార్ట్ ఫెయిల్యూరు, గుండె ఆగిపోవడం మెయిన్ కారణం. దానికి ఏంటంటే రక్త పరీక్షలు అన్నీ చేశారు. డెంగ్యూ అనేది నాన్ రియాక్టివ్. రక్త కణాలు 1,60,000 ఉన్నాయి. వైరల్ ఫీవర్ అయితే మాత్రం కాదు. ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలు పాటించడం లేదని పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ఆర్జేడీ పార్వతికి వారు వినతి పత్రం అందజేశారు. గూడూరులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సమీక్షా సమావేశానికి హాజరైన ఆర్జేడీ పార్వతిని గురువారం మధ్యాహ్నం వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. డివిజన్లో ప్రైవేట్ పాఠశాలల వారు నిబంధనలు పాటించడం లేదన్నారు. స్థానిక విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల ప్రతినిధులు హరీష్ నాయుడు, మనోజ్ కుమార్ తదితరులు వివరించారు. ఆర్జేడీ గారు ఇచ్చేసినారు. ఆర్జేడీ గారికి విద్యార్థి సంఘాల తరఫున మేము ఒక మెమరాండం ఇచ్చాము. ప్రైవేట్ స్కూళ్ళలో విద్యా చట్టం ఎక్కడ అమలుపరచట్లేదు. అదేవిధంగా అన్ని విద్యా స్కూల్లో ఈరోజు అసలుకి నామ్స్ ప్రకారం ఫీజులు ఎక్కడ కూడా వసూలు చేయటం లేదు. అదేమంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కడ ప్రతి స్కూల్లో ఎక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ లేరు. దీని మీద ఈ అంశాల మీద విద్యార్థి సంఘాల తరఫున ఆర్జేడీ గారికి మేము ఒక వినతి పత్రం ఇచ్చారు. అదేవిధంగా కనీసం మౌలిక సదుపాయాలు ఈరోజు కొన్ని స్కూళ్ళకి అయితే గ్రౌండ్ లేదు, ఏమి లేవు. ఒక అపార్ట్మెంట్లో స్కూళ్ళు పెట్టి రన్ చేస్తున్నారు వీళ్ళు. కేవలం ఒక విద్యా సంస్థలకి ఎందుకు పెడుతున్నారంటే ఈరోజు ధనార్జన కోసం ఈరోజు విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మేము ఇచ్చిన వివరణకు ఆమె కమిటీ వేసి పరిశీలించి మాకు ఒక సమాధానం చెప్తామన్నారు. గూడూరు డివిజన్లో ఉన్న ప్రతి పాఠశాలలో నియమ నిబంధనల ప్రకారం జరగట్లేదని, అలాగే ప్రతి ఒక్క స్కూల్లో ఫీజులు కానీ ఇటువంటివి కరెక్ట్గా జరగట్లేదని వీటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఎన్ఎస్యూ తరఫున డిమాండ్ చేస్తాం. మన్బోల్ మండలంలోని కొమ్మలపూడి గ్రామంలో పొలాలు ఎండిపోతున్నాయని గిరిజనులు వాపోయారు. స్థానిక భూముల వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. మన్బోల్ మండలంలోని కొమ్మలపూడి గ్రామంలో గిరిజనులకు చెందిన భూములు సాగునీరు రాకపోవడంతో ఎండిపోతున్నాయని, ఇందుకు వీఆర్ఓ కారణమని కేవీపీఎస్ నాయకులు ఆరోపించారు. గిరిజనుల భూముల వద్ద వారు నిరసన చేపట్టారు. ఇకనైనా అధికారులు స్పందించి వరి పంటను కాపాడే దిశగా సాగునీరు అందేలా చూడాలని నాయకులు కోరుతున్నారు. చాలా కాలం నుంచి చెరువు లోతట్టు ప్రాంతంలో గ్రామం అందరూ కలిసి చేసుకుంటారు. వాళ్ళ భాగంగా గిరిజనులు కూడా చేసుకుంటారు. ఇక్కడ అయితే గిరిజనులకి ఎడక సుమారు 20 ఎకరాలు చేసుకుంటుంటే నారా తీసుకునే క్రమంలో వేసుకొని ఇబ్బంది పెట్టిన తర్వాత సుమారు ఇప్పుడు 7 ఎకరాలు 11 మంది చేసుకుంటున్నారు. నీళ్లు లేవన్న పట్ట గ్రామస్తులు అందరూ కలిసి గిరిజనుల చేతనే ఆనకట్ట కట్టించారు. ఆ నీళ్ళను మాత్రం గిరిజనులు తోలుకొనియకుండా అగ్రవర్ణాలు తోలుకుంటున్నారు. దీనికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రత్యేకించి విఆర్ఓ కానీ అయితే గిరిజనుల మీద కక్ష కట్టినట్టుగా చేస్తున్న పరిస్థితి గ్రామంలో మనకి కంటికి కనబడుతుంది. 2 సార్లు దగ్గరుండి మోటార్ పెరికిచ్చాడు ఆయన గిరిజనులది. కానీ పక్కనే అగ్రవర్ణ వాళ్ళు మాత్రం పెత్తందారులు మోటార్లు పెట్టుకుంటే వాటి జోలికి పోలేదు. అంటే గిరిజనులు ఎండబెట్టే పరిస్థితి వీఆర్ఓకే ఎందుకు వచ్చిందో ఆ కక్ష మాకైతే అర్థం కాని పరిస్థితుంది. ఈ వీఆర్ఓ గతంలో కూడా ఇట్లా పనులు చేసినట్టు చాలా ఘటనలు ఉన్నాయి. కాబట్టి వీఆర్ఓ వైఖరి మార్చుకోవాలా. గిరిజనులకి ఇక్కడ న్యాయం జరిగేదాకా సిండికేట్ బ్యాంక్ ద్వారా సిండ్ హోటల్, సిండ్ జ్యువెలరీ, సిండ్ స్మార్ట్ స్కీములు అందుబాటులో ఉన్నాయని బ్యాంక్ మేనేజర్ లక్ష్మీ నరసింహ తెలిపారు. ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. నేను సిండికేట్ బ్యాంక్ గూడూరు శాఖ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ లక్ష్మీ నరసింహం గారు మన గూడూరు పట్టణ మరియు వివిధ మండలాల్లో ఉన్నటువంటి మా ఖాతాదారులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. మేము మా సిండికేట్ బ్యాంక్ బ్రాంచ్ గూడూరు బ్రాంచ్ నుంచి కొన్ని
కొత్త పథకాలను ఈరోజు ప్రారంభిస్తున్నాము. ఈ తరుణంలో సిండ్ హోటల్ మరియు సిండ్ జ్యువెలరీ అని 2 కొత్త స్కీములు మొదలయ్యాయి. ఈ 2 పథకాల కింద చాలామంది ఖాతాదారులకు మన గూడూరు పట్టణంలో పర్టికులర్గా హోటల్ నడిపేవారికి మరియు జ్యువెల్స్ అంటే బంగారు వ్యాపారం చేసేవారికి ఈ 2 పథకాలు వర్తిస్తాయి. వీటి ద్వారా 10 లక్షల నుంచి 5 కోట్ల వరకు మేము రుణాలు ఇవ్వగలుగుతాము. దీనికి చాలా సులభతరమైనటువంటి మార్గంలో కేవలం కొలాటరల్ సెక్యూరిటీ మరియు ష్యూరిటీలు తీసుకొని మీకు ఈ 2 పథకాల కింద ఫైనాన్స్ లభిస్తుంది. 2 కొత్తగా మేము సిండ్ స్మార్ట్ షీ అని లేడీస్కు పర్టికులర్గా స్త్రీలకు ఒక స్కీము ఓపెన్ అయి ఉంది. దీంట్లో ప్రతిరోజు 1 లక్ష వరకు మీరు ఖాతాలో పొదుపు చేసుకున్న వారికి 9వ తారీఖు నుండి 1 సంవత్సరం పాటు దాన్ని ఫిక్స్డ్ రూపంలో మార్చి మేము 9.31% వడ్డీ ఇస్తాం. ఇది అన్ని బ్యాంకుల కన్నా మాది అత్యధికంగా ఇచ్చేటువంటి వడ్డీ. ఈ స్కీమును మన పట్టణంలోని మరియు మండలాల్లోని ఉన్నటువంటి స్త్రీలందరూ ఈ స్కీములో సిండ్ స్మార్ట్ షీ అకౌంట్స్ ఖాతాలు ఓపెన్ చేయవలసిందిగా మేము కోరుచున్నాము. గూడూరు పట్టణంలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో 3 రోజుల పాటు మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు ఆలయం వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. గూడూరులోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో శనివారం నుండి 3 రోజుల పాటు మహాకుంభాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. దీంతో శివాలయం ముస్తాబైంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా దేవాదాయ శాఖాధికారులు, కమిటీ సభ్యులు, నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. ఆలయంలో హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు వంటివి ఘనంగా జరగనున్నాయి. ఆలయానికి విద్యుత్ శోభ సంతరించుకుంది. ఆలయ జీర్ణోద్ధరణ జరిగి 12 ఏళ్లు అయిన సందర్భంగా మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పోకూరు ఆనందకృష్ణ బాలయ్య తెలిపారు. భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర శివాలయం నూతన నిర్మాణం జరిగి 12 సంవత్సరములైనది. దానివల్ల ఈరోజు మహాకుంభాభిషేకం చేయాలని పెద్దలు, పూజ్యులు, వేద పండితులు అందరూ ఇది చేస్తే బాగుండని చెప్పనని నిర్ణయించినారు. దానివల్ల మేము, మా ఈవో గారు, మేమందరం కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని పూర్ణ కుంభాభిషేకంతో రేపు ఉదయం 8 గంటలకి పూర్ణ కుంభాభిషేకంతో కార్యక్రమం బిగినవుతుంది. 8 గంటలకి విఘ్నేశ్వర పూజ, మధ్యాహ్నం హోమ ప్రవేశము, 8వ తారీఖున లక్ష బిల్వార్చన, 9వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి అన్నదానము, పూర్ణ కుంభము, రాత్రి శాంతి కళ్యాణంతో ఈ 3 రోజుల కార్యక్రమానికి భక్తులు విరివిగా విచ్చేసి ఈ దేవస్థానంలో జరిగే కార్యక్రమాలని దిగ్విజయం చేయాల్సిందిగా గూడూరు ప్రముఖులకు, విలేకరులకు, రాజకీయ నాయకులకు, భక్తులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ 12 సంవత్సరాల కార్యక్రమంలో ప్రతిష్ఠించిన విగ్రహ దాతలకి మరీ కోరుకుంటున్నాను. భక్తులకి మహాకుంభాభిషేక కార్యక్రమానికి ఈ గూడూరు భక్తులందరూ, గ్రామ ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు అందరూ విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నమూనా పరీక్ష ఈ నెల 16వ తేదీన జరుగుతుందని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బాబురావు తెలిపారు. ఈ మేరకు నాయకులు కరపత్రాలు విడుదల చేశారు. గూడూరులోని సిఎస్ఎం ఉన్నత పాఠశాలలో ఎస్ఎఫ్ఐ నాయకులు గురువారం మధ్యాహ్నం నమూనా పరీక్షకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్థులకు నమూనా పరీక్షను ఈ నెల 16వ తేదీన నిర్వహిస్తున్నామని బాబురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శివకుమార్, శ్రీనివాసులు, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. 10th క్లాస్ విద్యార్థులకి శుభవార్త. అదేవిధంగా ముందుగానే విద్యార్థులు ఒక వెలుగు తీయుటకు వాళ్ళ యొక్క నైపుణ్యతను వెలుగుతీయుటకు ఎస్ఎస్సి మోడల్ టెస్ట్ నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ మోడల్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రముఖ విద్యాశాస్త్రవేత్తలు దీన్ని తయారు చేసిన క్వశ్చన్ పేపరు ఐఐటి చుక్కారామయ్య, అదేవిధంగా నగేశ్వరరావు సారు, ప్రొఫెసర్లు తయారు చేసిన క్వశ్చన్ పేపర్ని, ఈ క్వశ్చన్ పేపర్ని అందరూ కూడా ప్రతి ఒక్క విద్యార్థులు కూడా 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు కూడా అందరూ వినియోగించుకొని రాబోయే ఎగ్జామ్స్కి మంచి మార్కులు సాధించాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము కోరుకుంటా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ తర్వాత మీకు ఈ రిజల్ట్ని బట్టి ఎంత చదవాలి, ఇంకా ఏ అంశాలు చదవాలని చెప్పి అర్థం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ చేయాలి.
ప్రతి ఒక్కరు రాయండి, రాసి మీ బంగారు భవిష్యత్తుకి. చేగువేర ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళాశాలల విద్యార్థులకు కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. గూడూరులోని ఎస్కేఆర్ కళాశాల మైదానంలో క్రీడా పోటీల ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్కేఆర్ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో చేగువేర ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు వివిధ కళాశాలల నుండి విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సరళాదేవి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికితీసేందుకు సంస్థ తోడ్పాటు అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రభాకర్ రెడ్డి, సంస్థ సభ్యులు హరిప్రసాద్, నరేష్, వినోద్, చైతన్య, హరి పాల్గొన్నారు. అనంతరం క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. మా కళాశాలలోని ఈ కబడ్డీ పోటీలు గ్రామీణ క్రీడ అడుగంటిపోతా ఉంది. తిరిగి మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా, మన గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా విద్యార్థుల్లో ఉండేటటువంటి ఆ ప్రతిభను వెలికి తీయడానికి ఇటువంటి పోటీలు అనేటటువంటి నిర్వహించడం చాలా సంతోషం. మరి మా స్టూడెంట్స్ ఈ ఆర్గనైజేషన్ పెట్టి విద్యార్థుల్లో, తర్వాత లోకల్గా గూడూరు పట్టణంలో ఉండేటటువంటి కొన్ని సమస్యలకి వీరు పరిష్కారాలని చూపించే విధంగా వారి వంతు చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో కూడా కొన్ని కార్యక్రమాలు వీరు చేసినవి వార్తాపత్రికల్లో చదివి నేను చాలా సంతోషించాను. మరి వాళ్ళని నేను సభాముఖంగా ప్రశంసిస్తున్నాను. దీంట్లో ఇంకా మీరు ముందుకెళ్ళండి. చేగువేర వారి యొక్క ప్రేరణతోటి మీరు ముందుకెళ్ళండి. మరి యూత్లో ప్రత్యేకంగా ఈ దినాల్లో ఇటువంటి వీరుల గాథల్ని తెలుసుకోవడం, వాటి ద్వారా ఉత్తేజితులు అవడం ద్వారా మీరు మీ యొక్క పర్సనాలిటీని, వ్యక్తిత్వాన్ని ఇంకా కూడా గూడూరు ఆధ్వర్యంలో ఈరోజు ఆటల పోటీలను కబడ్డీ, గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నది. ఈ క్రీడలో మొత్తం 12 టీంలు పాల్గొంటున్నాయి. ఈరోజు రేపు 2 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో కూడా మహిళలు కూడా పాల్గొనే అవకాశం ఉన్నది. స్వర్ణాంధ్ర భారతి డిగ్రీ కాలేజ్ వాళ్ళు అయితే మహిళలు మేము కూడా వస్తామని చెప్పి చాలా ఆసక్తిని కనబరిచారు. వాళ్ళ క్రీడా స్ఫూర్తికి మా ఫౌండేషన్ తరఫున వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాము. ఇక్కడ వచ్చి ఆడుతున్నట్టు అన్ని టీమ్స్ కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. మేడం గారు చెప్పినట్టు విద్యలోనే కూడా మీరు ముందు ఉండాలా, క్రీడల్లో ముందు ఉండాలా, ఫ్రెండ్షిప్ అన్నింటిలోనూ ముందుండి బాగా విజయవంతంగా సేవా తత్పరతలో ఎలా ఇది చేయాలనే దానికి క్రీడలను ఎంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే యువకుల సర్వీస్ ఏదైనా కానీ వాళ్ళ యొక్క సేవలను పొందాలనంటే ఒక గ్యాదరింగ్కి ఎక్కువగా క్రీడలే ముఖ్యంగా అవసరం. దీనివల్ల చాలా ముందు భవిష్యత్తులో చాలా సేవా కార్యక్రమాలు చేసేందుకు, ఆ యువతలో సేవా తత్పరతను నింపేందుకు కూడా వాళ్ళు కృషి చేసి భవిష్యత్తును బాగా తీర్చిదిద్దుతారని చాలా ప్రాధాన్యత కలిగినటువంటివి. మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటుగా మనకి శారీరపరంగా ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తుంది. అదేవిధంగా విద్యార్థులకైతే ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ క్రీడలు ఎంతో తోడ్పడతాయి. కాబట్టి మీరందరూ కూడా చక్కటి క్రీడా స్ఫూర్తితో ఈ క్రీడల పట్ల మక్కువ పెంచుకొని ఈ ఫౌండేషన్ వారు చేపట్టినటువంటి ఈ క్రీడల్లో పాల్గొని గెలుపోవటంతో సంబంధం లేకుండా మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో ఆడి మల్బరీ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని సిరికల్చర్ ఏడీ కుల్లాయి రెడ్డి అన్నారు. మన్బోల్లోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. మన్బోల్లోని మండల పరిషత్ కార్యాలయంలో మల్బరీ సాగుపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిరికల్చర్ ఏడీ కుల్లాయి రెడ్డి మాట్లాడుతూ ఎకరానికి ₹1,00,000 వరకు ఆదాయం వస్తుందని వివరించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ హేమలత, ఉప సర్పంచ్ దండు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టుబడుల ద్వారా రైతుకు ఆర్థిక సాయం కోసం అందిస్తున్నాము. మల్బరీ తోట 2 ఎకరాల వరకు వేసుకోవచ్చు ఒక రైతు. ఆ 2 ఎకరాల వరకు వేసినప్పుడు ఒక ఎకరం నుంచి ప్రతి సంవత్సరం 4 పంటలు తీసుకోవచ్చు. 2 పంటలు 2 నెలలకు వస్తారు ఒక పంట. ప్రతి ఎకరాకి ఒక 300 పట్టుగుళ్ళు పెంచుకుంటే 150 నుంచి 180 కిలోల వరకు పట్టుగుల దిగుబడి వస్తుంది. ఈ విధంగా 180 కిలోల పట్టుబడి దిగుబడిలో ₹250 నుంచి ₹350 వరకు కిలో రేటు కలుగుతుంటుంది. అందువల్ల ప్రతి రైతు ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక పంట మీద 40 నుంచి 45 వరకు ఆదాయం తీసుకుంటాడు. అందులో ఖర్చులు ఒక ₹15,000 పోను, ఒక 20-25 వరకు మిగులుతుంది ఎకరాకి. అట్లా 4 పంటల మీద ఒక ఎకరాకి దాదాపు 80,000 నుంచి ₹1,00,000 వరకు ఆదాయం తీసుకోవచ్చు.
సైదాపురంలోని బస్టాండ్ ప్రాంతంలో స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణకు మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో జరిగింది. సైదాపురం బస్టాండ్ ప్రాంతంలో సోషల్ సర్వీస్ డెవలప్మెంట్ సొసైటీ మరియు డయాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులు పరిసర ప్రాంతాల ప్రజలకు స్వైన్ ఫ్లూ వ్యాధి రాకుండా ఉండేందుకు మందులను పంపిణీ చేశారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంస్థల ప్రతినిధులు తిరుపతి ఉదయ్ కుమార్, కోడూరు సుభాష్ చంద్రబోస్ తెలిపారు. నిన్న గురువారం సైదాపురంలో స్వైన్ ఫ్లూ మీద అవగాహన ర్యాలీ మరియు అవేర్నెస్ ప్రోగ్రాం జరగడం జరిగింది. ఇవాళ ఆయుష్ 3 ఒంగోలు వారి సహకారంతో సోషల్ సర్వీస్ అండ్ డెవలప్మెంట్ సర్వీస్ ప్లస్ డయాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సైదాపురం బస్టాండ్ సెంటర్లో ఫ్రీ మెడిసిన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంపులో గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు. ఇవి రోజుకి 6 నుంచి 8 లెక్కన ఇట్లా ఉదయాన్నే పడగరకునే ఒక 6 ట్యాబ్లెట్స్ వేసుకుంటే చాలు. అట్లా 3 రోజులు వేసుకుంటే చాలు. ఇంతకుముందు వేసుకోన్న వాళ్ళు ఇప్పుడు అవసరం లేదు. అంటే మొన్న ఈ మధ్య షెల్టర్లో పెట్టారనమాట ప్రోగ్రాము. వాళ్ళు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు అవసరం లేదు. వేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే 6 నుంచి 8 వరకు వేసుకోవచ్చు. పిల్లలు అయితే 4 ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు ఉదయాన్నే పడగడుపున. ఆదర్శం అంటారు. మరి ఈరోజు మదర్ తెరీసా యొక్క స్ఫూర్తితో మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఎక్కడ చూసినప్పటికీ స్వైన్ ఫ్లూ వ్యాధి భయంకరంగా ఉందని వదంతులు వినిపిస్తున్నాయి. ఈరోజు మనం ఒక దేశ స్థాయిలో కానీ లేకపోతే ఒక రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ కార్యక్రమం కొనసాగించలేకపోవచ్చు. కానీ మనం ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక మండల వైడ్గా మా సోషల్ సర్వీస్ డెవలప్మెంట్ సొసైటీ అండ్ డయాస్ స్వచ్ఛంద సేవా సంస్థ కంకణం కట్టుకుని బండేపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో ఏడీ డాక్టర్ అరుణమ్మ పాల్గొని పాడి రైతులకు సూచనలు ఇచ్చారు. మన్బోల్ మండలంలోని బండేపల్లి గ్రామంలో జరిగిన ఉచిత పశువైద్య శిబిరంలో ఏడీ అరుణమ్మ పాల్గొని రైతులకు అవగాహన కలిగించారు. బీమా తప్పనిసరి అని సూచించారు. పశువులను పరీక్షించి మందులు అందజేశారు. నట్టల నివారణ మందులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి మాలకొండయ్య, సూపర్వైజర్ చంద్రహాస్, గోపాలమిత్రులు శ్రీనివాసులు, సర్పంచి ఆవుల వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరము చేసేదానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ గ్రామంలో ఏదైతే ఎదక రాకుండా గొడ్డుబోతు పశువులు కానీ అలాంటివి ఉండి రైతుకి ఎక్కువ నష్టం కలిగించేది అదే. ప్రతి సంవత్సరము ఒక దూడ వచ్చేటట్టు కానీ మనకి ప్రతి రైతు కానీ అలా కానీ ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి అభివృద్ధిలో ఎక్కువగా లాభాలు వస్తాయి. దాని కొరకు ఈరోజు మనం ఏంటంటే ఎదకరాని పశువుల్ని వాటన్నిటినీ చూసి వాటికి మందులు ఇచ్చి ఎదకి తెచ్చి వాటిని మళ్ళీ కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా ఇంజెక్షన్స్ వేసి దూడల్ని పాల ఉత్పత్తిని ఎక్కువగా పెంపొందించుకునే దానికోసరంగా ఈ క్యాంపులు గోపాలమిత్రుల ద్వారా చేస్తున్నాము. గోపాలమిత్రులు ఈ విలేజ్లో 5 గ్రామాలు కలిపి ఇక్కడ ఒక గోపాలమిత్ర సెంటరు పెడుతున్నాము. బండేపల్లి గోపాలమిత్ర సెంటరు హెడ్ క్వార్టరు. దాని నుంచి 5 కిలోమీటర్లు రేడియస్లో వాళ్ళు సర్వీసెస్ అందిస్తుంటారు. ప్రతి రైతు ముంగిటనే చేయాలనే ఉద్దేశంతో 2001లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం. కాగితాల్పూర్ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెంకయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మన్బోల్ మండలంలోని కాగితాల్పూర్ క్రాస్ రోడ్ ప్రాంతంలో గుర్తు తెలియని కారు ఢీకొనడంతో గోవిందరాజపురానికి చెందిన మాడా వెంకయ్య అనే వ్యక్తి గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీవారికి తిరుకల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు.
వివాహాన్ని మనమేదో చేస్తే స్వామివారి కళ్యాణం అవుతుంది అనుకునేదైతే కాదు. అంటే మనం చేసుకుందామని చెప్పేసి మనమందరం కూడా ఈ యొక్క ప్రాంగణానికి రావడం జరిగింది. ఈ యొక్క వివాహాన్ని చూస్తూ ఉన్నాం. మనుబోలులో శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవాలు ముగిశాయి. ఈ క్రమంలో భాగంగా గురువారం రాత్రి పాట కచేరీ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రయాణికులకు వసతులు కల్పిస్తాం. రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ్. తిరువెంగళాయపల్లి అరుంధతీయవాడలో జ్వరంతో యువతి మృతి, విలపిస్తున్న కుటుంబ సభ్యులు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలపై ఆర్జేడీ పార్వతికి ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘ నాయకులు. వైభవంగా శ్రీవారికి తిరుకల్యాణోత్సవం, తిలకించిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.